ఇప్పుడు ప్రేమ దోషములను కప్పాలి. కానీ జరుగుతున్నది ఏంటంటే, ఇప్పుడు ప్రతి సంఘాల్లో, ప్రతి క్రైస్తవుల్లో, ప్రతి సేవకుల్లో నిజమైన ప్రేమ ఉన్నదా అని అంటే లేదని చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎవరికి అర్థమవుతుంది అని అంటే, జీవము కలిగి ఆత్మ చేత నడిపింపబడుతున్న యథార్థమైన క్రైస్తవుడికి అర్థమవుతుంది, వీడు ప్రేమ లేనివాడని. హల్లెలూయా. వీడు దేవుడితో సమాధానము లేనివాడని, వీడిలో ఏమాత్రము సంతోషము లేదు. మీకు అర్థమవుతుందండి? పరలోకపు సంతోషము భూమి మీద అనుభవించాలి అంటున్నాడు కదా. ఎవడైతే పరలోకపు రుచిని చూశాడో, యెహోవా దయాళుడని రుచి చూసి తెలుసుకున్నాడు అన్నాడు. ఎప్పుడైతే పరలోకపు రుచిని మనం చూస్తామో, ఆ రుచిని గురించి మనం ఏం చేస్తామంటే సంభాషణ చేస్తామంటే. ఏం చేస్తామండి? అదే కదా పరిశుద్ధాత్మ యొక్క క్రియ అంటే. నేను ఏ సంగతులనైతే మీకు బోధించానో ఆ సంగతులను గురించి సంభాషణ చేయించేదే పరిశుద్ధాత్మ అనగా ఆదరణకర్త యొక్క లక్షణం. హల్లెలూయా. మీకు అర్థమవుతుందండి? నేను ట్రైనింగ్ చేసుకుని, లేకపోతే నేను కంఠస్థం చేసుకుని ఇంత కష్టపడిన అవసరం లేదు. నేను దేవునికి చోటిస్తే, వాక్యమైన వాడు నా హృదయంలోకి వస్తే, నా దేహము దేవుని ఆలయం అయితే, ఆయన అంటున్నాడు ప్రకటించువాడు నేనే అంటున్నాడు. హల్లెలూయా. ఎవరంటే ఆయన? యెషయా అంటున్నాడు, రక్షించువాడు నేనే, ప్రకటించువాడు నేనే, దానిని గ్రహింప చేసే మనసిచ్చువాడు నేనే. మనలో ఏమీ లేదు. నోట్లే. మనం నోట్లే నోటికి దేవుడి గొప్పతనం తెలుస్తుంది. నోట్లే అయిపోవాలి. శరీరం తన స్వబుద్ధిని ఏమాత్రం పనిచేసినా, తీర్పు తీర్చకూడదని చెప్పిన తీర్పులు తీర్చడం మొదలుపెట్టినా, ద్వేషించొద్దని చెప్పి ద్వేషించడం మొదలుపెట్టిన పరిపూర్ణత లేదు. పరిపూర్ణత లేదు. అందుకని వాడికి ఆత్మజ్ఞానము కుదరట్లా, ఆత్మజ్ఞానం అర్థము కావట్లా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, పాపానికి బీజం ఇదిగో లోకములో మనం జీవిస్తున్న జీవితానికి మన అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారైండగా క్రీస్తుతో మనలను బ్రతికించెను. అయితే పాపం గురించి ఒక మాట మాట్లాడుతున్నాడు. యోహాను పత్రికలోకి వద్దాం. 3వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. ఎందుకంటే నిత్య జీవంలో ఉన్న తత్వం మనం చేయాలి. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును. మీకు అర్థమవుతుందండి? దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఏముంటదంట? ఆయన బీజము నిలుచును. yes, వీడు వచ్చి మా అమ్మ, మా నాన్న, నా తల్లి, నా చెల్లి, నా అక్క, నా తమ్ముడు ఏమి రాయి వీడి బీజము అని అంటే, వీడి యొక్క కుటుంబము, వీడి తల్లిదండ్రులు, వీడి రక్త సంబంధులు. అయితే క్రీస్తునందు పుట్టిన వారిలో అంటున్నాడు కదా. ఏమంటున్నాడు ఇక్కడ? దేవుని మూలముగా పుట్టిన ప్రతి వారిలో ఏముంటది? ఆయన బీజము అనగా ఆయన రక్తము మనలో ప్రవహిస్తూ ఉంటది. హల్లెలూయా. మరి క్రీస్తు రక్తము పవిత్రమైనప్పుడు ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు, ఏమి చేయదంట? గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టిన వాడు కనుక పాపము చెయ్య, ఇంకా ఆప్షన్ లేదు, చెయ్య చాలడు. అందుకని అమ్మవాదికి ఏమవుతుంటాడు? ఎందుకంటే వాడు పాపం చేశాడు. భూమి మీద సర్వలోకాన్ని మోసగిస్తూ తిరుగుతున్నాడు. నువ్వు చోటిస్తే నీలోకి వస్తాడు. యోబు చోటిస్తాడేమో చాలా ప్రయత్నాలు చేశాడు. దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకుని వచ్చాడు. అయినా వాడి వల్ల కాలేదు. ఎందుకంటే దేవుడు ట్యాగ్ ఇచ్చాడు, నీతిమంతుడును యథార్థవంతుడును ఉంచు దేశంలో ఉన్న గొప్పతనం చూడండి. దేవుని అందరి భయభక్తులు గలవాడు అని దేవుడే సాక్షి వచ్చిన తర్వాత సాతాను కదా వాడు తాత వచ్చిన వాడిని, నీతిమంతుడిని కదల్చలేడు. యోబుని కదల్చలేకపోయాడు, వెళ్ళిపోయాడు. తిరిగి యోబు పోగొట్టుకున్నది 2 పాలు తిరిగి సంపాదించుకున్నాడు. కీడు వచ్చింది కానీ 2 పాలు మేలు వచ్చింది. దేవునికి స్తోత్రం కలిగాయి. కీడు వెనకాల మేలు 2 పాలు వచ్చింది. 1 నీతి సాక్ష్యం, 2 పోగొట్టుకున్న దానికంటే రెట్టింపు. దేవునికి స్తోత్రం కలిగినగా. వండరు కదా, ఇంటి